హాయ్ గైస్, ఇవాళ ఉగాది మన తెలుగు న్యూ ఇయర్. అండ్ ఎప్పుడైనా ఇంట్లో ఉంటే మంచిగా ఉగాది టైంలో మంచి పిండి వంటకాలన్నీ చేసేసి స్వీట్స్, తర్వాత ఉగాది పచ్చడి అన్నీ చేసి మంచిగా మనకు పెడతారు. కానీ ఇప్పుడు మనం బ్యాచిలర్స్ ఇక్కడ బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి అయినా ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేయబోతున్నా. సో లెట్స్ సే ఎట్లా ఉంటుందో, నేను ఎట్లా చేస్తున్నా చూపిస్తాను. అండ్ ఆల్సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. అంత పెద్ద సెలబ్రేషన్ ఏమేం కాదు, ఎందుకంటే పెద్ద ఏముంటాయి ఇక్కడ బ్యాచిలర్ లైఫ్ స్టైల్లో. లెట్ మీ షో యూ ఎట్లా ఉంటుందని. కీప్ వాచింగ్. మా ఫ్లాట్లో ఈ చిన్న దేవుని ప్లేస్ ఉందన్నమాట. సో ఇక్కడే పూజ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇది టామరిన్ వాటర్ అనమాట. సో ఇందాక ఇంత చింతపండుని తీసుకుని దాన్ని కొంచెం నానబెట్టి బాగా పిసికి ఇట్లా వాటర్ తయారు చేసినాం అనమాట. ఇవి వేపాకులు అనమాట. బ్లికెట్ నుంచి వాటర్ పెడితే పూలు కన్నా ఆకులు ఎక్కువ వచ్చినాయి. సో అవన్నీ కొంచెం తీస్తే ఇంతగానం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కారం కోసం యాక్చువల్లీ కారం వేయచ్చు అంట, కానీ మన ఓల్డ్ స్టైల్ ప్రకారం అయితే పెప్పర్ వాడేటోళ్ళట అప్పట్లో, మిర్చి పౌడర్ అట్లా కాకుండా. సో అట్లనే చేద్దాం అనుకుని ఇప్పుడు ఒక చిన్న హ్యాక్ ఉంది. ఏంటంటే మా దగ్గర పెప్పర్ ఉంది కానీ అది దంచడానికి ఏం లేదు. సో ఒక క్రేజీ హ్యాక్, అదేందో చూపిస్తాం. నా దగ్గర ఇంత పెప్పర్ ఉంది, అది ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటాం. కానీ దంచడానికి ఏంటి అని అడిగిన కదా, దంచడానికి నా దగ్గర ఉన్నది ఇది మా ఫ్రెండ్ గారి కొబ్బరికాయ. సో దాంతో దంచుకో. కొంచెం దంచినాక వచ్చిన ప్రోడక్ట్ మన పెప్పర్ పౌడర్. నెక్స్ట్ తీపి కోసం మన దగ్గర బెల్లం ఉంది. ఇలా సన్నగా తురిమేసుకుందాం. ఇట్లా గ్రేట్ చేసుకుంటే జల్లీ డిజాల్వ్ అవుతుంది. అలాగే మన దగ్గర చిన్న మామిడికాయ ఉంది. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి గైస్. చాలా బాగా కట్ చేసా అయినో. సో ఇది కూడా గైస్ బేసిక్గా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్: షడ్రుచులు, ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. ఫస్ట్ మ్యాంగోస్ వేసేసుకుంటున్నాం, మన వగరు. నెక్స్ట్ తురిమిన బెల్లం ఫర్ తీపి, పువ్వులు, ఉప్పు, కారం. ఇప్పుడు మంచి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి రెడీ. మన ఉగాది పచ్చడిని జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసుకుందాం. మా దగ్గర ఒక టైప్ ఆఫ్ పువ్వులు మాత్రమే ఉన్నాయి. సో అది మంచిగా డెకరేట్ చేసి ఇప్పుడు కొంచెం పూజ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ హారతి కదా, అగరబత్తిని ఫస్ట్ ఇలా పెట్టి చాలా హారతి చేసిన హలో బెల్లం వేయడం వల్ల మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్. బాగుంది. మంచిగా తెలుగు పద్ధతిగా అట్లా ఉంది కాబట్టి మావాడు కూడా మంచి తెలుగు భోజనం తినబోతుందిరా అన్నాడు. సో ఇప్పుడు మనం కుక్ చేసేంత సీన్ లేదు కాబట్టి మనం పీజీలో ఉంటున్నాం, పీజీ కాదు ఫ్లాట్లో ఉంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు మంచిగా నాగార్జున రెస్టారెంట్కి వెళ్ళి తిందామని ఇప్పుడే ప్లాన్ వేసుకున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఉగాది కాబట్టి అందరూ మన తెలుగు భోజనం కోసం నాగార్జునకి పరిగెత్తారు. సో చూసారుగా ఎంత రష్ ఉందో. హాయ్ చెప్పండి గైస్. చూసారుగా మా ఉగాది ఎలా జరిగిందో, మంచిగా స్వీట్గా సింపుల్గా అయిపోయింది. అండ్ మీ ఉగాది ఎలా జరిగింది నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఫైనలీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీ ఇయర్ కూడా ఎంతో మంచిగా జరగాలి, ఎంతో సక్సెస్ఫుల్గా ఉండాలి, అన్నీ కావాల్సినవన్నీ జరగాలి అని చెప్పేసి ఐమ్ రియల్లీ హోపింగ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.